ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు గల వారఫలాలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మేషరాశి వారికి శని 11వ ఇంట్లో ఉండడం వలన ఈ వారం మీరు కోల్పోయిన విశ్వాసం మరియు శక్తిని తిరిగి పొందుతారు. ఫలితంగా మీరు ఇంతకుముందు ఏదైనా నిర్ణయం తీసుకోవడం ఇబ్బంది పడుతుంటే అది కూడా ఇప్పుడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు మీ అవగాహనతో మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు సమాజంలోని చాలా మంది గౌరవనీయ వ్యక్తులతో సన్నిహితంగా ఉండగలుగుతారు. అలాగే ఈ సమయంలో మీరు వారి అనుభవాల నుండి నేర్చుకోవడం ద్వారా కొత్త వ్యూహాలు మరియు ప్రణాళికలను రూపొందించడం కనిపిస్తుంది. భవిష్యత్తులో మీ డబ్బు తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సహాయం చేస్తుంది. అలాగే యువ ప్రేమికులు ఈ వారం ఎక్కడికో వెళ్ళవచ్చు. విద్యార్థులు కూడా తమ కెరియర్ పట్ల చాలా స్పృహతో ఉంటారు. ఫోన్ కాల్ ద్వారా మీకు శుభవార్త అందుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి గురించి గర్వపడతారు. అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. పెద్దల ఆప్యాయత ఆశీర్వాదం లభిస్తుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే ఈ వారం ప్రారంభం మీకు శుభదాయకంగా ఉండదు. మీరు ఎల్లప్పుడూ మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఒక చిన్న పొరపాటు సన్నిహిత సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుంది. షేర్ మార్కెట్లో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. మీరు కొత్త వస్తువులను కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును ఎక్కువగా ఖర్చు చేయకూడదు. అందులో కూడా మీకు నచ్చిన వస్తువును పొందడంలో మీరు ఇబ్బంది పడవచ్చు. చిన్న పిల్లలు శారీరకంగా కొద్దిగా బలహీనంగా ఉంటారు. ప్రేమ సంబంధాలలో మీ మొండి స్వభావాన్ని అనువైనదిగా చూసుకోండి. ఇక మేషరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను కనుక చూసినట్లయితే ఈ రాశి వారు శివలింగానికి అభిషేకం చేయండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 3వ తేదీ 5వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.